ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండగ. తెలుగు సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గృహస్థులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు వంటివి జరుపుకొని సుఖంగా ఉండేటట్టు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. చైత్ర శుద్ధి శుక్లపక్షమి రోజు ఈ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించి కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ప్రీతి. అయితే చైత్రశుద్ధి పాడ్యమి రోజు సూర్యోదయం వేళ బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టి అంటారు. అంటే కాలానుగుణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదులను బ్రహ్మదేవుడు ఈ రోజు వర్తింపచేశాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభమైంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషేకుడైన ఈ రోజు ప్రాయశ్చిత్తంలోకి వచ్చి మరో గాథ కూడా ఉంది. ఉగాదిని యుగాది అని 2 పదాలు వాడుకలో ఉంటాయి. యుగ అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది. యుగం అనగా ధ్యేయం లేదా జంట అని అర్థము. ఉత్తరాయణం దక్షిణాయనం సంయుత యుగం కాగా ఈ యుగానికి ఆది యుగంగా మారింది. ఉగాది శతాబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందించింది. తెలుగువారే కాకుండా మరాఠీ కూడా ఈరోజు గుడిపడ్వ, తమిళులు పుత్తుండు అనే పేరుతో, మలయాళం విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీ పోయిలాగా ఇంకా ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని అనుభవం ప్రతీక. బెల్లం తీపి, ఇది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతము. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు, వగర, కొత్త సవాళ్ళు. కారం, సహనం కోల్పోవటం చేసే పరిస్థితులు. ఇలా ఎన్నో ఉన్నాయి ఉగాది అంటే. ప్లీజ్ like and subscribe, hit the bell icon. Thank you for watching.